ఇప్పుడు ఇలా ఎందుకంటే లేవి గోత్రానికి దేవుడే ఏమై ఉన్నాడు, స్వతంత్రముగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే వాళ్ళకి దేవుడు ఏం చేయలేదు, ఆస్తులు ఇవ్వలేదే, భాగం ఇవ్వలేదే. 11 మందికి భాగాలు ఇచ్చాడు దేవుడు, కానీ ఆ యొక్క లేవికి మాత్రం ఏమి ఇవ్వలేదు, భాగం ఇవ్వలేదే. అప్పుడు ఒక సేవకుడికి ఎలాగా అంత ఆస్తిపరుడుగా ఉండేదానికి అవుతుంది. కానీ బైబిల్లో ఉండే సేవకుడు ఎవరు కూడా ధనవంతులు లేరే. బైబిల్లో ఒక సేవకుడు కూడా ఎలగలేదు, ధనవంతుడిగా లేదే. ఒక సేవకుడు బైబిల్లో ధనవంతుడిగా ఉన్నాడని మీరు చూపియండి. అపోస్తలుడైన పౌలు మీరు చూసారంటే ధనవంతుడిగా నుంచి ఎక్కడికి వచ్చాడు, భేద స్థితికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంపాదించుకున్న ఆ యొక్క డబ్బులను కూడా ఏం చేశాడంటే, కానుకలను కూడా ఇంకొక సంఘాన్ని పోషించాడు. ఆయనకని నేను ఏమీ షేర్స్ పెట్టుకోలేదు.